హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటనుకుంటున్నారా? అవేనండి సంపంగి పువ్వులు. చూసారా? చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! దీనికి కావాల్సింది నేను ఎలా రెడీ చేశానో చూద్దాము. దీనికి కావాల్సింది ఒక కప్పు మైదా తీసుకున్నా, కొంచెం సాల్టు, 3 టేబుల్ స్పూన్ల నూనె ఇలా కలిపేసుకున్నానండి. చూసారా? ఇలా ముద్దలాగా రావాలా మనం పట్టుకున్నప్పుడు. చూసారా? ఎంత ముద్దలాగా వచ్చిందంటే కూడా ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలా. కలుపుకున్న తర్వాత కొంచెం పైన కొంచెం లైట్గా ఆయిల్ వేసి కొంచెం మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలా. ఒక 10, 15 నిమిషాలు, 20 నిమిషాలు అయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు దానికి కావాల్సింది మళ్ళీ చక్కెర పాకం కోసం అనేసి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్తో నేను 1 కప్పు చక్కెర, అర కప్పు నీళ్ళు ఇలా తీసేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకున్న పాకం కోసం అనేసి. అర టీ స్పూన్ వచ్చేసి ఇలాచి పొడి వేసాను. చూసారా? పాకం అనేది మనకి రెడీ అయిపోయింది. ఎక్కువేం అవసరం ఏమి ఉండదండి. మనకు అంత తిక్కుగా రావాల్సిన అవసరం ఏమి ఉండదు. కొంచెం ఒక మాదిరితో వస్తే సరిపోతుంది. గులాబ్ జామున్లకు మనం ఎలా పట్టుకుంటాం పాకమను అలాగా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు గ్యాస్ కట్టేసుకున్న తర్వాత ఇలా చపాతీలాగా రుద్దేసుకున్నా నేను. రుద్దేసుకొని ఇట్లా సైడ్లో కట్ చేసేసుకున్న. మనకు కావాల్సినంత సైజు, మనకి ఎంత పెద్ద పువ్వులు కావాలా చిన్నవి కావాలా అనేసి నేనైతే చిన్న సైజు చేస్తున్నా. ఇవి కొంచెం పొడిపిండి చల్లేసుకొని ఇలా మడత పెట్టుకోవాలా. మడత పెట్టుకున్న తర్వాత ఇలా చాకు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలా. చూసారా? మనకంతా ఫుల్ ఘాట్లు ఏం అవసరం ఉండదు. ఈ చివర చివర కూడా వదిలేసేలా, ఎక్కువ కట్ చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ ఇలా మడత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్లో అనేది కొంచెము మనము ఇలా నొక్కేసుకోవాలా. ఎందుకంటే మనకు ఆయిల్లో వేసినప్పుడు మనకు ఎడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మధ్యలో అనేది చూసారా? ఇలా నొక్కేసుకోవాలా. చూస్తుంటే కష్టం అనిపిస్తుందండి, లేదంటే చాలా ఈజీ అండి నిజంగా. ఇలా కింద నుండి ఇట్లా పైనుండి ఇలా కిందికి లాగేసామంటే మనకు పువ్వ షేపులో అనేది మనకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా లాగినాం కదా, ఇలా సైడ్లో కూడా మళ్ళీ మనము ఇటుపక్క అటుపక్క అనేది మళ్ళీ ఇట్లా నొక్కేసుకోవాలా. మనకు షేప్లో అనేది బాగా వస్తుంది. చూసారు కదా? ఇప్పుడు అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి నేను ఫ్రై చేసుకుంటున్నా. చూసారా? ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలా. మనకు లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువేమీ అవసరం లేదు. ఇప్పుడు పాకం పట్టేసుకున్నా కదా, పాకంలో వేసేసుకొని పక్కకు తీసేసుకున్నానండి. ఇంతే.